ఏమన్నాడు ఈయన? అయితే శ్రద్ధయోపేతో యోగా చలిత మానస. శ్రద్ధ ఉంది, విషయం కూడా తెలుసు, అభ్యాసం కూడా చేస్తున్నాడు. కానీ మనసు చెలించేటటువంటి గుణం ఉండడం వల్ల సిద్ధించలేకుండా పోతుంది. అయితే శ్రద్ధయోపేతో 37 శ్లోకం యోగా చలిత మానస. సిద్ధించకపోవడానికి గల కారణం ఏంటి? మనసు చెలించేటటువంటి స్వభావం ఉంది దానికి. మనసు దేనికోసం చెలింతది? మనం పుట్టినప్పటి నుంచి కూడా నింపాదిగా శరీరం ఎదుగుతూ పరిణామం చెందుకుంటూ వచ్చింది. ఆ శరీరం ఎదిగి కొలిది శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథునము మొదలైనటువంటి వాటిని అనుభవించడానికి మనం కర్మలు చేస్తుంటాం. చేసినటువంటి కర్మల స్మృతులు ఉండిపోతుంటాయి. ఆ స్మృతులు వదలవు, అంటుకున్న ఎందులోని అంతఃకరణంలో. వాటిని మనం సాధనలో కూర్చున్నబడి తలపకొస్తాం. ఆ తలపకు రావడం వల్ల ఏంటంటే మనసు వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం, వాటి నుంచి మనం తప్పించి మళ్ళీ కీలులోకి రావడం, గురి మీద పెట్టడం. అలా ఒక పావు గంట అరగంట పోరాడి బయటకు వచ్చాడు. అంటే మనసు అలా ఎందుకు తీసుకుపోతుంది అంటే మనసు చెలించడం, అంటే దాన్నే కదలడం అంటారు. చెలించడం అంటే కదలడం. అయతి శ్రద్ధయోపేతం. శ్రద్ధ ఉంది, అభ్యాసం చేస్తున్నాడు, విషయం కూడా తెలుసు. కానీ యోగా చెలిత మానసు. మనకు చెలించేటటువంటి గుణం ఉండడం వల్ల సాధన సిద్ధించలేదు. అప్రాప్య యోగ సంసిద్ధం అంటే ప్రాప్తించాలి, యోగం సిద్ధించలేదు. యోగం సిద్ధించకపోవడం వల్ల మనకి ఏ స్థితినైతే ప్రాప్తించాలనుకుంటున్నామో అది అప్రాప్య, పొందలేదు. సిద్ధించుకుండగానే సమయం అయిపోయింది, శరీరం ఊడిపోయింది. శరీరం శాశ్వతంగా ఉండదు కదా. మరి అప్రాప్య అంటే ప్రాప్తించవలసినటువంటి విషయాన్ని ప్రాప్తింప చేసుకోకుండానే పొందలేదు, యోగం సిద్ధించలేదు. యోగం సిద్ధించేనే గాని మనం ఏది ప్రాప్తింప చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని పొందుతాం. అది ప్రాప్తించింది. ఎప్పుడు ప్రాప్తించది? యోగం సిద్ధించాలి. యోగం సిద్ధించలేదు, ప్రయోజనం ఏదైతే ఉందో అది ప్రాప్తించలేదు. అప్పుడు ఏమైంది ఇతని పరిస్థితి? ఇది ఈయన అడిగినటువంటి ప్రశ్న. మళ్ళీ ఒక చూడండి. ఆయతి శ్రద్ధయోపేతో యోగాశీలిత మానస. ఈ ఎంత అనర్థానికి, ఎంత నష్టానికి మూల కారణం ఏంటి? మనసు చెల్లించటమే. మనసు చెల్లించుకుంటే ఇప్పుడు నాకు మనసు ఏ ఆలోచన లేకుండా అలా ఎక్కడ పెడితే అక్కడ అలా ఉండిపోతుందని ఎవరన్నా అంటారా? ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా నా మనసు ఏవో ఆలోచనలు వచ్చేస్తానండి అనేవాళ్ళు కదండి. ఎర్రి బాగులోని కేకేసి అడిగినా సరే నా మనసు అవుతులేదండి, ఏదో ఆలోచనలు అండి అంటాడు. అంటే మనసు యొక్క లక్షణం ఏంటి? చెల్లించడమే దాని లక్షణం. ఇప్పుడు మనం చేసేటటువంటి సాధన దేనితోటి చెయ్యాలి? మనసుతోటి చెయ్యాలి. కాళ్ళు, చేతులు, అవయవాలు, శరీరంతో అయితే ఏదో రకంగా మోపులు మోసేసో బిందులు మోసేసో బోర్డు పని చేసేస్తాం. ఇదేం కాదు. అందుకని స్టార్టింగ్ లోనే చెప్పాడండి. ఒక శ్లోకం మొదటికి వెళ్ళి మొదటి శ్లోకం చేరి చూడండి, ఏమని చెప్పాడు? సరే, అంటే అనాశ్రిత కర్మఫలం. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మోపులు మోసేయడం, విందులు మోసేయడం అనేది అంటే శరీర అవయవాలతో చేసేటటువంటి కర్మ. ఇదేంటి? ఆ కర్మ చేయడం వల్ల దానికి ఒక ఫలితం. ఎలా వచ్చింది ఆ ఫలితం? ఆ కర్మను ఆశ్రయించడం వల్ల వచ్చింది కదా. ఆశ్రయించినటువంటి ఏ కర్మనైతే మనకు ఇష్టపడి పని చేసామో అది ఏ కర్మ? బాహ్య సంబంధమైనటువంటి ఏ ఇంద్రియాలతోటి తినాలనుకున్నాం, చూడాలనుకున్నాం, లేదా మాట్లాడాలనుకున్నాం, చెయ్యాలనుకున్నాం, ఇలాగ మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాల్లో ఏ ఇంద్రియాన్ని ఉపయోగించి చేసినా సరే ఆశ్రిత కర్మ అంటారు. అర్థమైందా? ఆశ్రిత కర్మ అంటే
మనం మాట్లాడాలనుకున్నామండి, మనకి ఇష్టమండి మాట్లాడడం, వినాలనుకున్నామండి, ఎవరో ఏదో చెప్తున్నారు అక్కడ వెళ్ళి విన్నాం అంటే అదేంటి? అలాగ వినాలనేటువంటి ఇచ్చ లేకపోతే, మాట్లాడాలన్నటువంటి నీకు చెప్పాలన్నటువంటి ఇచ్చ లేకపోతే ఏమైంది? అది ఇచ్చ లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడవు. మాట్లాడిన దాంట్లో పొరపాటు రావచ్చు, తప్పు ఉండొచ్చు, మంచి జరగచ్చు, పుణ్యం జరగచ్చు. అది ఏమైంది? అది దానివల్ల ఏమవుతుంది? ఫలం వస్తుంది. అందులో ఏదన్నా నువ్వు పక్కదారి పట్టించేలాగా చెప్తే దానికి సంబంధించిన దోషం వస్తుంది. పుణ్యం వచ్చేలాంటి విషయం చెప్తే పుణ్యం వస్తుంది. అంటే మనకి ఇచ్చ ఉంది కనుక మాట్లాడామని చెప్పాం, కర్మ చేసాం, వాక్కుతో చేసే కర్మ. అలాగే ప్రతి ఇంద్రియంతో ఒక కర్మ చేద్దాం, దాన్ని ఆశ్రిత కర్మ అంటారు. మనకి ఆశ్రిత కర్మ చేయడానికి కారణం ఏముంది? మనసులో ఇచ్చ. ఇచ్చ అంటే ఇష్టం, కోరిక, మనకి ఇష్టం. అలాగా అది అలా మాట్లాడడం ఇష్టం, అలా చెప్పడం ఇష్టం, అలా వినడం ఇష్టం, అలా తినడం ఇష్టం, అలా చెయ్యడం ఇష్టం. ఆ రకంగా లోకంలో ఎన్నెన్ని కర్మలు అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా కర్మను ఆశ్రయించాలి. ఇప్పుడు ఇప్పుడు మనం చేసేటటువంటి సాధన ఏంటి? ఆశ్రయించి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను ఉపయోగించి చేసేటటువంటి కర్మ కాదు ఇది. అనాశ్రిత కర్మ. అంటే కీలకం తెలుసుకోవాలి. మనం చేసేటటువంటి గడువు వచ్చింది సాధన చేసుకుని ఏ ఏ ఇంద్రియాలని ఏ కోరికల్ని ఆశ్రయించి కర్మలు చేస్తున్నామో అక్కడ కోరికలు లేవు, ఆ కర్మ చేసే ఇంద్రియాలు లేవు. వాటిని కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టేయాలి. వాక్ మాట్లాడడానికి వస్తుంది అనుకోండి, మాట్లాడుకో, నీకు ఇక్కడ పని లేదు, దాన్ని ఆపేయాలి. చూడాలి, ఎక్కడ చిన్న శబ్దం అయింది వెంటనే చెవులు వెళ్ళిపోయి ఆ వచ్చినోడు ఎవడా, మాట్లాడినోడు ఎవడా, తలుపు కానీ ఆయన ఏమంటున్నాడు, తలుపులు గట్టిగా ఎక్కండి, సెల్ ఫోన్లో అనుకోండి అంటే ఏంటంటే శబ్దం వినపడగానే ఆ వాక్ వచ్చేస్తుంది కదా, ఇంటికి వచ్చేస్తుంది. అలాగా అంటే ఈ రకంగా ఈయన ఏం చెప్తున్నది, ఎన్నాటిని మూసేయాలి. చూసే వాటిని, మాట్లాడే వాటిని, వినే వాటిని ఏటిని ఉపయోగించకూడదు. ఏటిని ఉపయోగించినా ఏమవుతుంది? కర్మ అవుతుంది. కర్మ అయితే ఏమవుతుంది? ఫలితం వచ్చేస్తుంది. బాగా చూసుకోండి. నేను మాట్లాడానండి, పారాయణం చేశానండి, ఫలితం వస్తుంది. ఉపన్యాసం చెప్తేనో దానికి కూడా ఫలితం వస్తుంది. ఆ ఉపన్యాసం అవతలడు ఉపయోగపడిందా మోక్ష మార్గానిక, లేకపోతే కర్మ మార్గానిక, జ్ఞాన మార్గానిక, యోగ మార్గానిక? ఎందులో చెప్తున్నా అది శాస్త్రం అంగీకారమైనటువంటిదేనా, అనుభవపూర్వకమైనటువంటిదా, గురువు చెప్పాడా, శాస్త్రం చెప్పిందా, నీకు అనుభవంలోకి వచ్చిందా? ఈ రకంగా ప్రతి దాని వెనకాల ఏముంది? కర్మ వెనకాల ఏముంది? నువ్వు కళ్ళు మూసుకుని చేసినా, కళ్ళు తెరిచి చేసినా, ఏ రకంగా చేసినా సరే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ. ఇద్దరు వ్యక్తుల మీద ఈ వ్యవస్థ నడుస్తుంది. ఒక వ్యక్తి కర్మ చేసేవాడు, ఇంకొక వ్యక్తి ఆ కర్మకి ఫలితాన్ని ఇచ్చేవాడు. కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి కనిపించడు, కర్మ చేసేటటువంటి వ్యక్తి మాత్రం కనిపిస్తూ ఉంటాడు. అతను మీరు సరిగ్గా చూసినట్లయితే అతని వెనకాలన్నటువంటి ఎలాంటి ఇచ్చతో ఆ కర్మ చేస్తున్నాడో తెలుస్తుంది. మనకు ఆ కోరిక తెలుస్తుంది. నువ్వు ఏ ఇచ్చ లేకుండా, ఏ కోరిక లేకుండా నువ్వు ఏ కర్మ చెయ్యు. నీకు ఏదో కోరిక ఉంది, ఏదో ఇచ్చుంది. ఈ రకంగా సాధన అనేటువంటిది, యోగం అనేటువంటిది అనాశ్రిత కర్మఫలం. ఈ కర్మకి ఫలితం ఉండదు. ఇప్పుడు ఏమర్థమైంది? అయ్యయ్యో, అనవసరంగా ఏ ఫలితం లేని కర్మ మేము చేస్తుంటా, ఇదే మీరు మాకు చెప్తుంటా కదండి. ప్రారంభంలోని ఇదే అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమము అంటే ఆత్మ మన స్వరూపం. ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి ఇంద్రియాదులను ఉపయోగించి ఏ రకమైనటువంటి కర్మ చేసినా సరే ఆత్మ ప్రయోజనార్థం కాదు. తిన్నారనుకోండి, దేని ప్రయోజనం? తినేది శరీరాన్ని బలపరుచుకోవడం కోసం, శరీరాన్ని బాగా బలంగా చేసుకోవడానికి. అంటే మాట్లాడేది మనసును బాగా దృఢపరుచుకోవడం కోసం. అంటే శరీర సంబంధమైనటువంటి ఏ కర్మలన్నీ కూడా, ఆత్మ సంబంధమైనటువంటి కర్మ విషయంలో ఏదీ లేదు. ఏ కర్మ చేస్తారు మీరు?
ఒకసారి ఆలోచించండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఏది పనికొస్తుంది? నేను అర్థమైందా? ఏ కర్మ చేస్తే దేవుడు కనబడతాడు? బయట ప్రతి కర్మ వెనకాల ఒక ఫలితం నిర్దేశించబడి ఉంది. కర్మ చేసేడు ఈయన, వెంటనే వెనకాల ఉన్నటువంటి వాడు కర్మక ఫలితాన్ని రికార్డ్ చేసి పెట్టేస్తుంటాడు. అదొక ప్రాసెస్, అదొక వ్యవస్థ, అదొక ప్రకృతి విధానం. ఇదో అంచేది నిన్ను నీవు తెలుసుకోవటానికి ఈ ఇంద్రియాలు పనికిరావు. వీటిని ఉపయోగించకూడదు. వీటిని గనక నువ్వు ఉపయోగించేవా, వీటిని గనక నువ్వు కదిపేవా, వీటిని గనక నువ్వు వాడుకున్నావా, నీ స్వరూపం మరుగుపడిపోతుంది. నిన్ను కప్పెట్టి నీ శరీరాన్ని తీసుకొచ్చి శరీరానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఆయన ఇవ్వడం కోసం ఆయన బతిమాలుతున్నాం, మనం ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో, లేకపోతే ఈ క్రియల రూపంలో ఫలితాన్ని ఎత్తుంటాడు. అంచేత ఈ యోగం అనేటువంటిది ఏదైతే ఉందో, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. ఇప్పుడు పని చేయాలనేటువంటిది ఏంటంటే కారణము కార్యము అంటారు. ఒక పని చేసే వెనకాల ఏముంటది? కారణం లేని కార్యం ఉండదు. కారణం ఉంటుంది, కనిపించదు, అది కనపడినవడం, కార్యం కనపడదు. ఆ కారణాన్ని బట్టి కార్యం చేస్తుంటారు, కార్యం వల్ల ఫలితం వస్తుంటుంది. ఇది ఏమైంది? కార్యం కర్మ కరోతి. కర్మ అనేటువంటిది పని. ఆ పని చేయడానికి ఎలా చెయ్యాలి? ఆ కార్యాన్ని ఎలా చెయ్యాలి? కరోతియ. కార్యం కర్మ కరోతియ. చేసిన వెంటనే అప్పుడు ఆయన దానికి ఏమిస్తాడు? అతను ఫలితాన్ని ఇచ్చేస్తాడు భాష్యంగా. ఇప్పుడు ఇది కార్యము కాదు, కర్మ కాదు, నువ్వు చెయ్యాల్సినటువంటి పని లేదు, ఇది చేసేది కాదు. తట్టా పుట్ట చక్క పెట్టేసి మూల జారేసేసి పళ్ళు మూచుకుని లోపలికి వెళ్ళేది ఏ కర్మ? కార్యం కర్మ కరోతి. నువ్వేమీ చెయ్యక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు, చూడక్కర్లేదు. నేనేం చెయ్యాలి, నేను ఎలా పొందాలి అనే గొడవ కూడా నీ చేతిలో లేదు. నువ్వేం చెయ్యాలి? సన్యాసేష యోగేశ. నువ్వేమీ చేయకు. నువ్వేమీ చేయకుండా నేను చెప్పిన విధానంలో ఉంటే నేను చేస్తాను. చేయవలసిందంతా మనం ఆయన చేయనక్కర్లేదు. దగ్గర గుర్తుపెట్టుకోండి, ఆయన చేస్తానని స్పష్టంగా చెప్తే మనమేదో చెయ్యాలనుకుని మనం మీద వేసేసుకుంటున్నాం. అప్పుడు నీ కర్మ నేనేం చేస్తాను? నీ వచ్చేస్తాను కదా, ఎంత కప్పెట్టినా సరే, ఎంత నొక్కి పెట్టినా సరే, మాట్లాడేటప్పటికి వచ్చేస్తాడు కదండి. ఎవడొచ్చేస్తుంటాడు? ఈయన మాట్లాడకుండా, ఈయన రాకుండా ఊరుకుంటే ఆయన వస్తాడు. మనం ఆయన రానక్కర్లేదు, ఆయన చేయనక్కర్లేదు. అంటే నువ్వు ఊరుకుని ఉంటే సన్యాసేస యోగీచ. చేయవలసిందేంటి? ఇవే కేవలం యోగివి. అంటే యోగం అంటే కూర్చటం, సన్యాసి అంటే వదలడం. రెండు పదాలు, సన్యాసీస యోగీస. నువ్వు కళ్ళు మూచుకుని అన్నిటిని వదిలేసి ఊరుకొని ఉంటే సన్యాసము. జీవుణ్ణి తీసుకెళ్లి దేవుళ్ళలో కలిపితే యోగము. సన్యాసీస యోగేశ. దీనికి ఏమక్కర్లేదు? నా నిర్నగ్ని నా శాక్రియ. దీపారాధన చెయ్యక్కర్లేదు, అగరొత్తి వెలిగించక్కర్లేదు, అగ్నిహోత్రం వెలిగించక్కర్లేదు. యజ్ఞం కాదది, యాగం కాదది. నా నిర్నగ్ని నా శాక్రియ. అదేమి క్రియ కాదు. తప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి, చదివించాలి, పారాయణ చేయించాలి. అదంతా ఏంటంటారు? దాన్ని క్రియలు అంటారు. అంటే స్టార్టింగ్లోనే విషయం అంతా చెప్పేసాడు ఈయన. ఇది క్రియ కాదు. అంచేత క్రియ వల్ల ఫలితం ఉంటుంది. నువ్వు ఆ క్రియ ఎన్ని రకాలు? ప్రతి క్రియ వెనకాల దానికి ఒక క్రియ, దానికి ఒక లెక్క, దానికి ఒక విధానం ఉంటుంది, దాని వెనకాల ఒక ఫలితం ఉంటుంది. ఇద్దరు వస్తున్నారు ఇక్కడ. నువ్వు గనక ఎన్నాటిని కట్టేసి కలిపేసి కదలకుండా నిశ్చలంగా కనుక ఉన్నట్లయితే దీనికి అగ్నిహోత్రంతో పని లేదు, యజ్ఞయాగాదులు కాదు, వాక్కుతో పని లేదు, ఏటితోటి కూడా పని లేదు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నిటిని ఆపేసి చేతులు కట్టుకుని చక్కగా అలా లోపలికి అలా గురి పెట్టి ఏకాగ్రతగా ఉండడం ఒక్కటే పని. దీనికి మిగతా ఏ క్రియలు కాదు. అంచేది ఈ అధ్యాయం స్టార్టింగ్ లోనే ఏం చెప్పాడు? నేను చెప్పబోయేది బాబు
ఇది ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాం? ఏ క్రియలు లేవు. అయ్యయ్యో నాకు అంత పని చేయలేనండి, నాకు చేతులు తప్పట్లు కొట్టడం రావు, లేదా నేను నడవలేను, లేదా నాకు పాటలు పద్యాలు పలకలేను, నేను చదువుకోలేదు, నేను చేతకాలేదు, నేను చిన్న పిల్లని, లేదా నేను ఆడ మనిషిని, నేను మగ మనిషిని. ఇక్కడ దీనికి ఏం కావాలండి? వీటికైతే మాత్రం మేధావితనం కావాలి. దేనికి? బయట చెప్పాలనుకోండి గాత్రం కావాలి గట్టి. ఇప్పుడు ఆయన పడుతున్నాడు జై గురుదేవ్ అంటే కంగుమని పోతుంది కదా. దానికి ఏం కావాలి? మంచి గాత్రం, వాక్కు ఉండాలి కదా. మరి దాన్ని శాస్త్రాన్ని విమర్శించి చెప్పాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి లేకపోతే పనికిరాదు, గాత్రం లేకపోతే పనికిరాదు. దీనికి ఏం అక్కర్లేదు, గాత్రంతో పని లేదు, తెలివితో కూడా పని లేదు. ఏ తెలివి కూడా అక్కర్లేదా? అన్నిటిని తీసి చుట్టబెట్టి కూర్చోబెడితే గాత్రం ఏంటి, తెలివేటి? నేను మాట్లాడలేనండి, నేను పలకలేనండి, నేను చేయలేనండి, లేకపోతే నేను మొయ్యలేనండి అంటానికి ఏం కాదు కదా. ఏం చెయ్యాలి? అన్నీ కూర్చోవాలి. ఈ రకంగా ఎవడైతే చేశాడో దీని వల్ల వచ్చే ఫలితం ఏంటండి? ఆత్మ సంయమం. అంటే ఆత్మ పరమాత్మలో విలీనమైపోవడం. అప్పుడు రెండుండవు, ఒకటే ఉంటుంది. ఆత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మం అంటే మనం బ్రహ్మస్వరూపులం అయిపోవటం. అప్పుడు అహం బ్రహ్మస్మి. దేవుడు అంటే నాకంటే వేరుగా లేడు. ఓహో, ఇంతవరకు నీ దేవుడు వేరు నేను వేరు అనుకున్నాను, ఇంతకీ నేనే దేవుడినా? అది ఇప్పుడు ఈ అధ్యాయం అంతా బోధించేది అంటే నీకంటే వేరుగా దేవుడు లేడు. నీకంటే దేవుడు ఉన్నాడని నువ్వు అన్నావు కదా, అప్పుడు నువ్వు ఉంటావు. నువ్వేం చేయాలి? క్రియ చేస్తావు. అప్పుడు ఆయన నీకంటే వేరేగా ఉన్నాడు కదా, మరి ఆయన నీకు ఫలితాన్ని ఇస్తుంటాడు. అంటే మనం కర్మలు చేస్తుంటాం. ఈ రకంగా ఎవడైతే ఈ రకంగా కర్మలు చేస్తాడో, ఈ రకంగా ఆరు వృక్షోరు మునేరు యోగం కర్మ కారణం వచ్చింది. ఇదేంటి? ఇప్పుడు మనం ఇవన్నీ కట్టేశాం, ఆపేశాం. 3వ శ్లోకం చూడండి. ఏం చేస్తున్నావు? అయితే ఏంటండి, ఇంకేమీ లేదు, అలా ఊరుకుని ఉండవు, నిద్రపోవచ్చు కదా అయినట్టే. ఇక్కడ మళ్ళీ 3వ అధ్యాయంలో స్పష్టంగా ఎలా ఊరుకోవాలో చెప్తున్నాడు. ఆరు వృక్షోర్ మునేరు యోగం అంటే ఆరోహణం. సాధన అనేటువంటిది ఆరోహణం అన్నాడు. ఆరోహణం అంటే ఎక్కడం. ఎక్కడం ఏంటండి? ఆరు వృక్షోర్ మునేరు యోగం కర్మ కారణం. అంటే ఎక్కడం అనే దాన్ని కర్మకాండ కాదు, ఇది కర్మయోగం అంటారు. ఆ దాని నుంచి కిందకి దిగిపోతే అవరోహణం. ఎక్కడ దిగిపోతాడు? బాగా ఆలోచించి చూడండి. ఎక్కాల్సినటువంటి దాంట్లో పూర్తిగా ఎక్కకుండగా మాట్లాడాలంటే ఏం చేయాలి? దిగిపోవాలా? చూడాలంటేనో దిగిపోవాలి కదా, వినాలంటేనో ఆలోచించాలంటేనో దిగిపోతున్నాడు. ఎక్కడి నుంచి? తన స్వరూపంలో నుంచి దిగిపోయి మళ్ళీ ఏ విషయానికి ఏ పరికరమో ఆ పరికరాన్ని పట్టుకొని పని చేయటానికి చూస్తున్నాడు. అవరోహణం దిగిపోతున్నాడు. అవరోహణం దిగిపోతే ఏమవుతాడు? జీవుడు అయిపోతాడు. ఆరోహణంలో జీవుడు దేవుడు అవుతాడు. అవరోహణంలో దేవుడైనటువంటి వాడు మళ్ళీ తిరిగి జీవుడైపోతాడు. ఇతరులకు వచ్చి మళ్ళీ నేను చేతకాలేనండి, నేను తెలివి తక్కువండి, మీరు చెప్పింది నాకు అర్థం లేదండి, మీరు చెప్పినట్టుగా నేను చేయలేకపోతున్నాను అంటాడు. అంటే అది యోగారూఢస్య తస్యవ క్షమ కారణం. ఎప్పుడైతే ఆరోహణం ఎక్కాడో, ఎక్కినటువంటి వాటికి ప్రయోజనం ఏంటండి? యోగారూఢుడు అంటారు. బండి వేసుకునో, కారు వేసుకునో, సైకిల్ వేసుకునో ఎక్కడికి వెళ్తున్నాం అనుకోండి, ప్రయాణం అంటారు దాన్ని. ప్రయాణంలో ఏమవుతుంది? పోనీ ప్రయాణం నడుపుతున్నాం, నడిపితే ఏమవుతుందండి? నడక. ఒక కాలు ముందుకు వేసాం, ఒక కాలు వెనకాల ఉంటుంది కదండి. ఇప్పుడు వెనకాల ఉన్న కాలుని ఏం చేయాలి? మళ్ళీ ముందుకు వేసాం, అప్పుడు ముందుకున్న కాలు ఏమైంది? మళ్ళీ వెనక్కి వచ్చింది కదా. మళ్ళీ వెనకాలకు వచ్చిన కాలుని ఏం చేయాలి? మళ్ళీ ముందుకు వేయాలి. ముందుకు వేసిన కాలు ఏమైంది? వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చిన కాలుని ఏం చేయాలి? ముందుకు వెళ్ళింది. అదేనా నడక? సేమ్ టు సేమ్ అదే నడక. అంటే ఒక కాలు ముందుకు వేసాం, ముందుకు వేసిన కాలు వెనకాల కాలు ముందుకు ఎత్తే ముందున్న కాలు వెనక అయిపోతుంది కదా. అట్టి మాదిరిగా మనం అలా గమనిస్తూ ఉంటే ఏమవుతుంది? ఒక వర్గం వెనకబడేదాన్ని వెనకబడిపోయింది, ముందుకు వెళ్ళింది కదండి.
మళ్ళీ ముందుకు వెళ్ళి వెనక వచ్చేస్తుంటది, వెనకాల ఉన్నదని ముందుకు పంపించారు. దేన్ని ముందుకు పంపించాలి, దేన్ని వెనక్కి వచ్చేస్తుంది గమనించాలి. దాన్ని జ్ఞానము అంటారు. అంటే నడక యోగం. మనకు జ్ఞానం లేదు, నడుపుతున్నాం కానీ. అంటే జ్ఞానంతో గమనించండి, ఎరుకుతో గమనించండి. అంటే ఏదేది దాటుతున్నామో, ఎంతెంత దూరం ప్రయాణం చేస్తున్నామో, ఎందులోకి ప్రయాణం చేస్తున్నాం, బహిర్ముఖంగా కాదు, అంతర్ముఖంగా ప్రయాణం చేస్తాం. అంతర్ముఖంగా ప్రయాణించేప్పుడు శరీరం ఉంది. ఆ ఎరుకు లేనిది అనుకోండి, ఎరుకు లేకుండా సాధన చేసినటువంటి వాడికి ఏమవుతుందంటే అదొక రకమైనటువంటి మత్తు లాంటిది ఏర్పడి యోగ నిద్ర ఏర్పడి ఏమీ తెలదు, అలాగే సుఖంగా ఉంటాం. ఇక్కడ ఏం గమనించాలి మనం? నడక గమనించాలి. ఏది వెనక పడుతుంది చూసుకుంటూ ఉండాలి. మరి ఏది ఎదరపడుతుంది? ఎదరపోటు వస్తుంది కదా, మనం లోపలికి వెళ్ళి పోలి ఏదో తగులుకుంటుంది, ఏదో తెలుస్తుంది, అది మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఎదరికి వెళ్తున్నాం. అలా ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క అంగుళం. అంటే బయట నడిచినట్టుగా ఇంత దూరం అడుగులు వేసేసినట్టుగా ఇచ్చేయడం కుదరదు. ఒక్కొక్క అంగుళం ఛాయిగా సీమ పాకుతున్నట్టుగా వెళ్తుంది లోపలికి. అలా లోపలిగా పాకుకుంటూ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి తన్మయత్వం ఏర్పడుతుంది. అక్కడ మనకి ఏముండాలి? ప్రజ్ఞ ఉండాలి, ఎరుకు ఉండాలి, తెలివి ఉండాలి, గమనిక ఉండాలి. ఎక్కడ గమనిక లేదా అది ఏమవుతుంది? తెలియకుండా అయిపోతుంది. అంటే సాధన చెయ్యాలి, ఆ సాధనలో ఏకాగ్రతలో ఎరుకు ఉండాలి. ఎరుకు ఎందులో ఉందండి? శరీరంలో శక్తి ఉంది. ఇప్పుడు మనం కూర్చున్నాం, 2 నిమిషాలు కూడా కూర్చోకుండా గోడకు జారేసేస్తాం అనుకోండి, ఏమి లేదు, శరీరంలో శక్తి లేదు. అంటే శరీరానికి కూడా శక్తి కావాలి, వెన్నుపూసలో బలం ఉండాలి. ఇలా చక్కగా 2 గంటలో కూర్చోబెడితే కూర్చోనగలిగేలాగా ఉండాలి. కాళ్ళు చాపేసి నడుము జారేసేసి ఆ శిరస కూడా నిబ్రంగా పెట్టకుండా ఎలా పడితే అలా కూర్చుండిపోయాడు అనుకోండి, వెళ్తుందా? మొదటి సాధనమే అతనికి ఉపయోగపడలేదు. ఇవన్నీ చెప్పాడు అతను, ఎలా కూర్చోవాలో, ఎంతసేపు కూర్చోవాలో, ఏటిని ఆపుతాయి. ఈ రకంగా శరీరంలో శక్తి ఉంది. శరీరం లోపల ప్రాణం, ప్రాణంలో క్రియ ఉంది. క్రియ అంటే ఏంటండి? క్రియ అంటే కదలిక. అవయవాలు కదులుతున్నాయి కదా మన, అలా కదలడానికి కారణమైంది ప్రాణం. ప్రాణం లేనటువంటి శరీరం కదలదు. ఇలా చెయ్యి అలా ఉంటుంది అంతే, కాలు అలాగ ఉంటుంది. ప్రాణం పోయినట్టు చూడండి, కాలు కదపడండి, చెయ్యి కదపడండి, ఎలా ఉన్న శరీరం అలా ఉంటుంది. మరి ప్రాణం ఉన్నవాడు శరీరం చూడండి, నిద్రపోయిన శరీరం ఇటేపి తిరుగుతాడు, అటేపి తిరుగుతాడు, ఎలా పడితే అలా. మనసు లేదు అక్కడ, తెలివి లేదు, అయినా సరే శరీరం కదులుతుంది. ఎందువల్ల కదులుతుంది? ప్రాణం ఉండబట్టి. అంటే ప్రాణంలో క్రియ ఉంది. శరీరం యొక్క కదలికకి మూల కారణం ప్రాణం. మనసులో తెలివి అంటే జ్ఞానం. శరీరంలో శక్తి ఉంది, ప్రాణములో క్రియాశక్తి ఉంది, మనసులో జ్ఞానశక్తి ఉంది. 3 శక్తులు. 3 లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవిని 3 శక్తులు. 3 శక్తులతో కూడుకున్నటువంటిదే ప్రకృతి. ఈ 3 దేవతలు. ఈ 3 దేవతల్ని నడిపించేటటువంటి వాళ్ళు 3 మూర్తులు ఉన్నారు. దేవతలు, దేవుళ్ళలో దేవుళ్ళు అంటారు. ఆ దేవుళ్ళ చేతిలో దేవతలు ఉన్నారు. అది అటెళ్ళొద్దు. ఈ రకంగా ఏం చెయ్యాలి మనం? అలాగ నడుచుకుంటూ ఎక్కుకుంటూ యోగారూఢుడు, యోగమును ఎక్కేటటువంటి వాడు. ఈ రకంగా యోగారూఢస్య తస్యైవ, ఎక్కేసాడు కదండి. ఎక్కేసిన తర్వాత ఇంక మనసు చలించేటటువంటిది ఉండదు, క్రియ ఉండదు, శక్తితో పని లేదు. ఎక్కడిదక్కడ అలా చక్కగా చెయ్యి ఇలాగుందా, ఇలాగుందా తెలదు. శరీరం అంతా కట్టిలాగా అయిపోతుంది. అంటే ఎప్పుడది ఎక్కేశాక, ఎక్కేసిన తర్వాత శరీరం నిలబడి ఉందా, నడుము జారబెట్టినా ఏమీ తెలదు. ఇంకా ఎలాగున్న శరీరం అలా కట్టిలాగా ఉండిపోతుంది. అక్కడ క్రియ, కదలిక, శరీరాన్ని కదిలించే క్రియ కూడా ఆగిపోతుంది. మనసు సంకల్ప వికల్పాలు కూడా ఆగిపోతుంది. అక్కడ కేవలం ఎరుక మాత్రమే ఉంటుంది.
దాన్ని తురీయ స్థితి అంటారు, యోగారూఢ. ఆ తురీయ స్థితిలో ఉన్నటువంటి శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమ శం న ఇంద్రో బృహస్పతి శమనో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఏమివ్వాలి? వీళ్ళు ఏమేమి ఇవ్వాలి? శమం ఇవ్వాలి. శమం అంటే సుఖం. దశమి నాడు శమీ వృక్షానికి వెళ్ళి చుట్టూరు ప్రదక్షిణ చేసి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని ఆ జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. జమ్మి వృక్షం పేరేటండి? శమీ శమయతే పాపం. ఎవడైతే శమీ వృక్షాన్ని దర్శించాడో పాపం శమించిపోయింది, ఇంకా లేదు అతనికి. ఏం పోయింది? పాపాలు లేబట్ట. జమ్మి వృక్షాన్ని చూసి వచ్చినట్టు ఇంక పాపాలన్నీ పోతాయా? పోతాయా? పాపం పోతాయి. నువ్వు జమ్మి వృక్షాన్ని వెళ్ళి చూసి వచ్చింది పాపం పోతా? ఏంటంటే దాని అర్థం అంటే చూడండి, శమం అంటే ఎక్కడైతే అన్నీ దాటిపోయినటువంటి స్థితిలో ఆ యోగారూఢత్వంలో మనసు నిలిచిపోయిన కాడు, శ్వాస ఆగిపోయిన కాడు, శరీరం గట్లేక అయిపోయినప్పుడు ఏం కలిగింది? శమ కారణముష్యతే. క్షమించడం అంటే పొయ్యి వెలుగుతుందా అన్నాడు అనుకోండి, లేదా ఆరిపోయింది అన్నాడు అనుకోండి, అది మన భాష. అదే సంస్కృతంలో ఏమనాలి? క్షమించిపోయింది. దీపం ఏమనిందంటారు? ఆరిపోయింది అంటారు, కొండెక్కింది అంటారు. కొండెక్కిద్ది ఆ దీపం అంటే ఆరిపోయింది అనలేడు, భాష. కొండెక్కింది అంటాం. అట్టి మాదిరిగా క్షమించడం అంటే అనాత్మ సంబంధమైనటువంటి వృత్తులన్నీ క్షమించిపోయినాయి, ఆగిపోయినాయి, నిశ్చలం అయిపోయింది. ఆ క్షమించిపోయినటువంటి సుఖం, ఆనందం, శాంతి. ఈ రకంగా శాంతి మంత్రాలన్నీ కూడా ఓం శాంతి ఓం శాంతి అంటున్నాం. ఏంటిది? ఎవరెవరిని ఇమ్మని అడుగుతున్నాం? నమో బ్రహ్మణే వాయో నువ్వు ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆ శమమును కలిగించి చేయడానికి ఈ దేవతలందరికంటే గొప్ప దేవత ఎవరో? వాయువు. వాయువు నాకు ఆ శమాన్ని కలిగించవయ్యా, సుఖాన్ని కలిగించవయ్యా, ఆనందాన్ని కలిగించవయ్యా, నాకు శమింప చేయవయ్యా, నాకు చాలా నిద్రట్టకుండా బాధ, భయం, ఏదో ఇబ్బంది పెడతానున్న ఈ ఇంద్రియాలన్నీ కూడా నా స్వరూప సుఖాన్ని నాకు కలగనివ్వడం లేదు. ఇంటికి మన స్వరూప సుఖాన్ని మనకు కలగనలేదండి. అసలు మన స్వరూపం ఆనంద స్వరూపం కదా, సచ్చిదానంద స్వరూపం కదా, నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి స్వరూపం కదా. అందులో ఇది ఎప్పుడు దూరిందో తెలదాం. ఏంట్లోనే? ఆత్మలో. ఏది ప్రవేశించింది? మనసు ప్రవేశించింది. ఎవరిలో? మన స్వరూపంలో ప్రవేశించింది. ఇంట్లో పాము దూరినట్టుగా మన స్వరూపంలో మనసు ప్రవేశించింది. ఇంట్లో పాము దూరింది అనుకోండి, చూసేడు అతను ఇంక పడుకోడు. ఎందుకని? భయం, నిద్రట్టదు. అట్టి మాదిరిగా మన స్వరూపంలో మనసు ప్రవేశించింది కదా, వాడికి సుఖం ఉండదు. ఎవరిని మనసు ఉపశమించలేదో, ఎవరిని మనసు శమించలేదో వాడికి ఆనందం ఉండదు, వాడికి సుఖం ఉండదు. ఏం తిరుగుతానే ఉంటది, కదులుతానే ఉంటది, ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉంటది. కుక్క చూడండి అలాగే ఊరంపిల్లి గడ్డి రుమ్ములు, కాగిత మొక్కలు, గుడ్డ పేలుకలు తెచ్చి ఇంట్లో పెడుతుంటారు. అలాగే మనసు బయట చూసి చేసినవి అన్ని తెచ్చిపెట్టి పెడతారు. ఈ రకంగా ఆరు వృక్షో మునేరు యోగం. ఎక్కువ ఎక్కాలి తప్ప దిగకో. అవరోహణం కాదు, ఆరోహణంలోకి ఎక్కి ఎవడైతే కర్మ చేయించిందో అక్కడ అటువంటి వాడికి శమం అంటే శాంతి, సుఖం లభించదు. ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చాడండి. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి? అంతా క్షమించిపోయిన తర్వాత, అంతా లయించిపోయిన తర్వాత పొందినటువంటి జ్ఞానం, దాన్నే ఇప్పుడు మనం ఏమంటున్నాడు ఇక్కడ ఈయన అర్జునుడు మళ్ళీని? అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంచితం కాంగితం కృష్ణగుప్త. ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో దాన్ని అభ్యాసం చేసినప్పటికీ కూడా మనసు చెలించడం వల్ల పట్టుకోలేకపోయాం. అంటే మనందరిలోనే మనసు చెలింది. మనసు చెలించకపోవటం వల్ల ఈయన చెప్పినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో, ప్రయోజనం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం భగవద్గీత శ్లోకాలు చెప్తున్నాం కదండి, చెప్పేసాం కదని ఎదరికి వచ్చేస్తున్నాం కదా.
ఒక్కోసారి మర్చికి మళ్ళీ చెప్పిన శ్లోకం దగ్గరికి వెళ్తాను. అది ఇంతకు ముందు చెప్పలేదా అర్థం, ఇప్పుడే చెప్పారు మీరు అన్నారు. ఇలాగ మీకు ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి తీసినా మళ్ళీ అన్ని రకాలుగా ఒక్కొక్క దాంట్లో మూతిలో నీరు తోడుతుంటే ఎలా వస్తుంటుందో అలాగ అద్భుతమైనటువంటి శ్లోకాలన్నీ కూడా బోల్డంత జ్ఞానంతో కూడుకున్నటువంటి భగవద్గీతలో శ్లోకాలు. అందుచేత ఆ జ్ఞానం ప్రధానమైనటువంటి విషయం. ఈ రకంగా మనసు చెలించడం వల్ల ఎంత ప్రయోజనకరమైంది అని తెలిసినప్పటికీ కూడా దాన్ని నేను ఎందుకు సాధించలేకపోయాను, ఎందుకు పొందలేకపోతున్నాను, అలా పొందలేదు. కానీ మనం పొందేదాకా మన శరీరం ఇది అయ్యో పాపం, ఇంకా ఇతనికి తెలుసుకోలేకపోయాడు, ఇంకా పొందలేకపోయాడు, ఇతను కొంచెం మళ్ళీ వాయిదేద్దాం, కొంత గడువిద్దాం, ఇంకో 10 రోజులు ఉంచుతండి. అది ఏదేం కారణమో కానీ ఇంకంతే. అది అనుకున్న మాట తప్ప ఇంకొకళ్ళ మాట ఇంకొకళ్ళ మాట వినకుండా ఆచరింపజేసేవాడు పేరేటండి? ఏమో అంటే ఇంకెవడి మాట విందట. ఏమిటంటేటండి, అతనిష్టమే అంతే. ఇంకా ఆజ్ఞ అయిపోయింది, తీసిపోవటం అంతే. అందులోంచి పెక్కలోంచి తేగని ఓడలాగినట్టుగా జీవుడిని ఓడలేకపోతాడు అంతే. ఓడలేకపోయి అదంతా చూడబోయే ఈడు రికార్డు ఒకసారి ఏం చేసాడంటే అదంతా పరిశీలించి స్వర్గమో నరకమో అతనికి ఫలితాన్ని ఇచ్చి మళ్ళీ అతనికి ఎలాంటి జన్మ కలిగింపు చెయ్యాలో చెయ్యాలి. అందుచేత మనకి రోజు ఎందుకంటే అండి, సత్సంగం అనేది ఏదో గొప్ప విషయం చెప్పేయడానికి కాదు. చెప్పేయటం అయిపోయింది, మొదటి శ్లోకంలోనే అయిపోయింది. ఇంక మళ్ళీ మళ్ళీ చెప్పేది లేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తానో, ఈ పాపలం వల్ల. ఏ పాపలం వల్ల? ఈ మనసు కంట్రోల్లోకి రావట్లేదు. ఎంత సాధన చేసినా సరే కంట్రోల్లోకి రావడం లేదు. కంట్రోల్లోకి రావడం కోసం, దానికి అంత గడ్డి పెట్టడం కోసం, దానికి బుద్ధి రప్పించడం కోసం సత్సంగం అంతే. సత్సంగంలో ఏదో ఒలగబోచేయడానికి, ఏదో ఇచ్చేయడానికి, పొందేయడానికి కాదు. మనసును మార్చాలి. మనసు అంటే ఏంటండి అసలు? ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు సమాధానం. మనసు అంటే ఏంటి? వస్తువా? శరీరం అంటే చెప్పొచ్చు, చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఆకారం కనపడుతుంది, స్త్రీ పురుష భేదాలతో. మనసు ఏది? పట్టుకుని పిసికేద్దారని ఉంది. ఏది వస్తువు? అది ఎక్కడుంది? ఎలా ఉంది అసలు? మనసు అంటే ఏంటండి? ఊహలే మనసు. బాగా గుర్తుపెట్టుకోండి. తలుపులే మనసు. ఆ తలుపులమ్మే మనసు. ఏదో తలుపు తెచ్చిపెట్టి పెడుతుంటారు. ఏదో ఊహ, ఏదో ఆలోచన. అది వస్తువా? ఎక్కడున్నాయి ఆ ఆలోచనలన్నీ? మనసు లేదు. తలుపులే మనసు. తలుపుల సముదాయం మనసు. ఒక ఆవాల మూట ఉందనుకోండి, ఆవాల మూట అన్నాం కదా, ఒక్కొక్క ఆవగింజ తీసిస్తే ఏమవుతుంది? ఏముండదు, మూట ఉండదు. ఒక్కొక్క తలుపు తీసేయండి, ఒక్కొక్క ఊహ తీసేయండి, మనసు ఉండదు. అదేంటి? మనసు అనేది ఒక వస్తువు కదా, ఒక ఆకారం కదా, అదొక శక్తి కదా, ఉండాలి కదా, ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క తలుపుని ఒక్కొక్క ఊహనే తీసి పక్కన పెట్టేసామా, మనసు లేదు. తీసేయాలంటే ఒక ఊహ తీసేస్తే 100 ఊహలు వచ్చి కూర్చోబెడతాం. కారణం ఏంటి? మనం చేసిన తప్పే. దీన్ని ఊహలు లేకుండా, తలపులు లేకుండా, నిశ్చలంగా ఏకాగ్రతగా మనసును చెయ్యాలనేటువంటి ఆలోచన, జ్ఞానం మనకు లేదు. అందుకని ఇక్కడ కింద శ్లోకంలో ఏమని చెప్పాడు? కచ్చిన్నో భయ కాదు అక్కడ, కచ్చిన్నో ఉభయ విభ్రష్ట. కచ్చిన్నో ఉభయ అంటే రెండు. ఒకటే చెయ్యటం, ఇంకొకటి తెలియటం అంటే తెలివి లేక జ్ఞానం. దీన్ని జ్ఞానము, యోగము. కచ్చిన్న ఉభయ విభ్రష్ట చిన్న భ్రమేవ నశ్యతి. అంటే రెండు కూడా ఏమైనాయి? విభ్రష్ట, నశించిపోయినాయి. ఏంటి నశించిపోతాయి? యోగము పట్టు దొరకలేదు. యోగం ఎందుకు పట్టు దొరకలేదు? తెలివి లేకపోవటమే దీనికి కారణం. తెలివి అంటే ఏంటండి? ఊహల్ని,
తలపుల్ని నిరోధించడం చేతనవలేదు, అభిలాషం చేస్తున్నాడు. ఉభయ విభ్రష్ట, ఉభయ అంటే రెండు మార్గాలు, రెండు సిద్ధాంతాలు, వీటిని ఈయనకి రెండు పేర్లు పెట్టాడు. ఒకటి యోగము అంటే కర్మయోగము, ఇంకోటి జ్ఞానయోగం. కర్మయోగం అంటే ఏంటి? గురిలో పెట్టి ఉంచడం కర్మయోగం. ఆ యోగం చేస్తూ ఈ ఏ ఊహలు వస్తున్నాయో, ఎంతవరకు దాటుకుని వెళ్తున్నామో, ఎంతవరకు వచ్చి ఏదన్నా ప్రయాణం చేస్తుంటే ఫోన్ చేసి ఎవడొచ్చి అక్కడ దాకా వెళ్ళామన్నాడు అనుకోండి, నేను ఇక్కడ దాకా వెళ్ళానని చెప్తున్నాం కదా. అట్టి మాదిరిగా ఎంత దూరం ఇప్పుడు గురువు గారు వచ్చి సాధన చేస్తున్నావు అమ్మా, ఎలా ఉంది సాధన, ఎంతవరకు వెళ్ళామని అడుగుతుంది. వెళ్ళటం ఏంటండి? ఎందుకు అడుగుతున్నావు అలాగా? అంటే దారి ఉంది, ఇక్కడ మార్గం ఉంది. నేను ఇంకా 2 అంగుళాలు వెళ్ళానండి, అరంగులు వెళ్ళానండి, ఇంకేదో చెప్తున్నారు కదా. లేకపోతే అక్కడికి ఏమో అక్కడ ఎలా ఉంది అది కూడా అడుగుతున్నాం. నువ్వు వెళ్ళావు కదా ఒక బారుడో మూరడో, అక్కడ ఎలా ఉంది, ఏం కనిపించింది? నాకు జ్యోతి కనపడిందండి, నాకు ఏలికి కనపడిందండి, అక్కడ నాకు ఎవరో పోలేరం కనపడింది, పోతురాజు కనపడ్డాడు అంటున్నారు. అది కాదమ్మా, ఇంకా కాదు, అదే బాగా నుంచి పరకాయించి చూడు, ఇంకా చూడు, ముందుకెళ్ళి ఇంకా ఇలా పోతురాజు బాబుని దాటిపో, ఆ పోలేరమ్మని కూడా దాటిపో అని చెప్పవచ్చు. ఈ రకంగా సాధనలోకి వెళ్ళేటప్పుడు ఏది గమనించాలి అంటే సాధన చెయ్యాలి. రెండోది జ్ఞానయోగం. ఎంతెంత దూరం వెళ్తున్నావో వెళ్ళే కొద్ది ఏదేది వెనకబడిపోతుందో తెలియాలి నీకు, ఏదేది ఎదరకొస్తుందో దాటుకుంటూ వెళ్ళిన తర్వాత, ఇందాక ఏమన్నాడు, ఇవన్నీ ఎక్కేసిన తర్వాత హాయిగా సుఖంగా ఆనందంగా, శ్వాస లేదు, మనసు లేదు, ఆలోచనలు లేవు, ఊహలు లేవు, ఏమీ లేవు, నువ్వు ఉన్నావు. అప్పుడు ఏమవుతుంది? ఇదేంటి, నేను శరీరం కనిపించడం లేదు, మనసు కనిపించడం లేదు, ప్రాణం కనిపించడం లేదు, ఏమీ లేకుండా నేనున్నానేటి అనేటువంటి కంగారు వస్తుందండి అక్కడ ప్రతి వ్యక్తికి కూడా. కానీ అది భయపడే స్థితి కాదు, అది అద్భుతమైనటువంటి స్థితి, అదే ఆత్మ. దాన్ని చీల్చలేరు, కాల్చలేరు, అది ముక్కల కింద నరకలేరు, దానికి పుట్టుక లేదు, సావు లేదు. అది గనక తెలిసి వస్తే కర్మ నశించిపోదు. అంచేది ఇతను ఏమంటున్నాడంటే, అది నాకు తెల్లలేదు అంటే నేను యోగమును సిద్ధింపు చేసుకోలేకపోయాను, జ్ఞానాన్ని గురి పెట్టలేదు. అంచేది ఉభయ విభ్రష్ట, చిన్న భ్రమివు బసి, భ్రమలో ఉన్నాను. భౌతిక నాలెడ్జ్, వ్యవహారిక ప్రజ్ఞ, వ్యవహారిక ప్రయోజనాలు, వ్యవహారిక వాంఛలు, నెగ్గాలి, సంపాదించాలి, పోగొట్టుకోవాలి, పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, భార్య పిల్లలు, అందరూ మేమే సుఖంగా ఉండాలి, మేమే మా కుటుంబమే సుఖంగా ఉండాలి, అందరూ మళ్ళీ నేను సుఖంగా ఉండాలి. ఈ ఆలోచన, ఈ తలుపులతోటే ఉంటాడు మనిషి. ఇంకేపు కూడా ఏదైనా మాట నీ మాట్లాడదు, నీకు తెల్లదు అంటాడు, అంతే. అవతలను మాట్లాడకుండా చెయ్యాలని చూస్తుంటాడు. అంటే అలాగ అన్నాడంటే ఆడి మీద ఇది గొప్పోడు అన్నట్టే కదా. అది ఎందుకు వచ్చింది ఆ మాట? భావన. ఈ రకమైనటువంటి భౌతిక భావనలో ప్రజ్ఞ చూపించాడే కానీ ఆ బలము, ఆ శక్తి, ఆ ప్రజ్ఞ దేని మీద చూపించాలి? లోపల దాని మీద చూపించాలి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేసాడు ఈయన. 3 శ్లోకాలు ఇక్కడ, 37, 38, 39 శ్లోకాలు. ఏతన్మే సంచయం ప్రశ్న చేతు మరహస్య శేషత. అంటే సాధన చేశాను కానీ తలుపులు ఆగలేదు, సంకల్పాలు అనగలేదు, మనసు నశించలేదు, ప్రాణం పోయింది, శరీరం పోయింది, నాశనం అయిపోయినట్టున్నా నేను. ఏమైంది? ఉభయ విభ్రష్ట. చేసిన ప్రయోజనం వృధా అయిపోద్ది కదండి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు, వంట చేసేటప్పుడు చుట్టం వచ్చాడు, ఎసట్లో బియ్యం వేశారు, వెంటనే ఆయన కోసం బయటకు వచ్చేసారు. మీరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుని మళ్ళీ వదిలితే ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పేసి మొహమాటం కొలితే ఆయనతో గడిపారు చాలాసేపు. ఆయన 1-2 గంటల దాకానో మనం పీక్కుని ఏ సమాధానాలు చెప్పాడు, మనం సమాధానం చెప్పాం. అప్పుడు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాం ఎక్కడికే? ఆ ఎసట్లో పోసిన బియ్యం ఎలాగున్నాయో చూడటానికి. ఏమైందండి? విభ్రష్ట. ఏమైంది? అలాగే నశించిపోతామా? నా సాధన అంతా ఏమైపోయింది? నా తెలివి ఏమైపోయింది? నా జీవితం ఏమైపోయింది? బ్రహ్మాండంగా గురువు గారి దగ్గర ఉపదేశం పొందాను, బోర్డు సత్సంగాలు ఆలకించాను,
బోడు శాస్త్రాలు చదివాను. మళ్ళీ నేను వాళ్ళంత మందికి ఉపన్యాసాలు కూడా చెప్పాను. ఏమైంది ఇదంతా? ఆ ఎసట్లో పోసిన బియ్యంలాగా. ఎందుకంటే తీసిపోయిలాగానే ఎసట్లో బియ్యం వేసేటప్పటికి ఆడు ఎవడొచ్చి లాక్కపోడు. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అది పాడైపోయింది. ఇంకా అలాగైపోతానా? ఉభయ విభ్రష్ట. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? దీనికి ఏదైనా సహాయం చెప్పబోయే బాబు. నువ్వు చెప్పింది తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది, కానీ పట్టుకోలేకపోతాం. చూడండి, అర్జునుడు అంతటి బలవంతుడు, తెలివైనటువంటి వాడు చెప్పినటువంటి మాట ఏంటండి? నాకు చేతనవుతలేదు, నేను చేయలేకపోతున్నానని చేత ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, చేతనవుతలేదు, గురిపెట్టలేకపోతుంది, చేయలేకపోతుంది, సిగ్గుపడకండి. ఎందుకని? సిగ్గుపడే సమస్య కాదు ఇది, ఇది అందరి విషయమని. అందుకని ఈయన ఏమన్నాడు? ఒక్కసారే వచ్చేయదు. అందుకనే ఏం చెయ్యాలంటే అండి, మనకి కొంచెం కంగారు పడకుండా, ఆవేశపడకుండా, ఆయాసపడకుండా విషయం పొందేదాకా వదిలిపెట్టకూడదు. ఇక్కడ శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇలాగగా కడకంట వెళ్ళకుండా మనం మొదలు పెట్టామనుకోండి, ఇలా మొదలు పెడితే పూర్తిగా సాధించకుండా మళ్ళీ ఇంకొకళ్ళు సహాయం చేయడం కోసమో చెప్పడం కోసమో పొద్దుట చెప్పినామని కొనుక్కుంది. అలాగా మన శక్తిని ఖర్చు పెడితే ఏమవుతుందంటే మనకి సాధించకుండా అయిపోతుంది. అలా కూడా నష్టపోతాం. ఇలా చేయలేకపోవటం వల్ల, ఊహల వల్ల, తలుపుల వల్ల కూడా సాధించలేకుండా పోతాం. అందుకే ముందు మొత్తం చిద్దించేదాకా ఎలా ఉండాలి? ఎర్రిబాగులోడి కింద ఉండాలన్నాడు. నీకేమీ తెలియకుండా ఉన్నట్టుగా ఉండాలి. నీకేమాత్రం తెలిసినట్టుగా ప్రకటించుకున్నావా, ఇంక నిన్ను ఇంట్లో కూర్చున్నాడు. నేను అర్థమైంది మాట. కొంచెం తెలిసినట్టు కనపడింది కదా, ఈ 2 ముక్కలు చెప్పండి భాస్కర గారు అని అడుగుతుంటాడు. అంతే. అక్కడి నుంచి ఈయన పొంగిపోయి ఇలా తొడగొట్టుకుని అంతే గంటల తరబడి ఉపన్యాసం చెప్పేస్తుంటాడు. ఏమైందండి? దీనికి రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్పాడండి. ఒకడు చుట్ట అంటే మనకు బాగా అర్థమవుతుందని, చుట్ట కాల్చుకోవడం కోసం నిప్పిమ్మన్నాడు ఒక అతను చుట్టక నిప్పిచ్చాడు. చుట్ట కాల్చాలి కాదు, ఇతను చుట్ట అంటుకుంది, అంటించి ఇచ్చాడు. అతను అంటించి ఇచ్చినటువంటి వ్యక్తిని ఇంకొక చుట్ట అడిగాడు, ఆ నిప్పు అడిగాడు. ఇతను ఏం చేశాడు? ఇతను కాల్చలేదు ఇంకానే, అతని దగ్గర కాల్చుకున్నాడు, పట్టుకున్నాడు. ఇలాగ ఇంకొకటి అడిగాడని చెప్పి వీటికి ఇచ్చాడు. ఈ చుట్ట ఆడు చుట్ట అంటుకునేదాకా ఉండదట, ఇది ఆరిపోద్దట, అది పనికిరాదట. అప్పుడు ఏమైంది? ఉభయ భ్రష్టత్వం అన్నారు దాన్ని. ఆడికి ప్రయోజనం కలిగించాలంటే ఏం చేయాలండి? వీడి ముందు అంటుకునేదాకా కాల్చాలి. ఇది బాగా కాల్చిన తర్వాత అప్పుడు అవతలకి ఇస్తే ఆడి చుట్ట అంటుకునేదాకా నిలబడుతుంది. ఇది నిలబడడం లేదు ఇతను. అట్టి మాదిరిగా మనం సాధన చేసేటప్పుడు కొంచెం కొంచెం పవర్ వస్తుంటుంది, కొంచెం శక్తి వస్తుంటుంది. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మాటకు వశమైపోతారు. మనం చూసామనుకోండి, మన చూపు పడిందంటే ఆ చూపుకు వశమైపోతారు, మన స్పర్శకు వశమైపోతారు. అంటే మన లోపల సాధన చేసుకునే కొద్ది ఒక రకమైనటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది, పవర్ ఏర్పడుతుంది. ఆ స్పర్శ కానీ, ఆ కంఠ స్వరం కానీ, ఆ చూపు కానీ పడిందనుకోండి, ప్రజ్ఞ వచ్చేసి, ఆ పవర్ వచ్చేసి వాళ్ళలో ఒక రకమైనటువంటి, వాళ్ళకి తెలియకుండానే మీ దగ్గర కూర్చొని చెప్పి నాకు ఏ ఆలోచన లేదు, హాయిగా సుఖంగా ఉంటుందండి, 2 మాటలు చెప్పండి రండి, ఇలా కూర్చోండి అంటుంది. ఆ ఏమవుతుంది? అది నీ చేలోకి నీరు పెట్టుకున్నావు, చేను ములిగింది, అవతలడికి చేలో కన్నం తీసావు, ఇక్కడ కన్నం కట్టేసావు. ఎక్కడ? ఈ చేలోకి ఇంక నీరు పండలేదు, కట్టేసా, నిండిపోయింది కదా అని. నిండిపోయిన తర్వాత అవతలకి పొద్దున్న నెల చూసేటోడికి ఈడి చేలో నీరు లేదు, ఆడి చేను కూడా పూర్తిగా తడలేదు. ఏమవుతుంది? అంచేత నీ చేను పూర్తిగా తడిచేదాకా నిండి అందులోంచి వెళ్ళేదాకా ఇక్కడ ముయ్యకూడదు కన్నం. ఎక్కడ? కాలంలో నుంచి వచ్చేటటువంటి కన్నం. అట్టి మాదిరిగా నువ్వు పూర్తిగా అనుభవించు, పొందు, సాక్షాత్కరింపజేసుకో. భ్రష్టత్వం ఏర్పడకూడదు. సరే, నేను భ్రష్టునయ్యాను, ఏదో కారణాంతరం వల్ల ఇంద్రియ దౌర్భాగ్యం, ఇంద్రియ లౌల్యం
నిరోధించలేకపోయాను. ఏదో చూడడమో, మాట్లాడడమో, చేయడమో ఏదో వాటికి వశమైపోయి నా పవర్‌ని పోగొట్టేసుకున్నాను. పొందకుండగా చేసేసాను. ఈ ఉదయం భ్రష్టత్వం ఏర్పడింది. ఏమవుతుంది? దానికి ఈట్లికంటే ఇప్పుడు ఈయన చెప్పేటటువంటి ప్రశ్నలు ఏంటంటే భగవానువాస పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే అండి, ఆ జన్మకి మోక్షం పొందడానికి పనికిరాదు కానీ ఆడు చేసినటువంటి ప్రయత్నం వచ్చి జన్మకు ఉపయోగపడుతుంది. నహి కళ్యాణ ఉత్కచ్చిత్ దుర్గతిం తాతగచ్చు. ఏ సాధన అయితే చేశాడో దాన్ని నిరోధించకపోవడం వల్ల, గురి పెట్టడం చేత కాకపోవడం వల్ల, మనసు చంచలం అవ్వడం వల్ల, వాక్కును అదుపులో పెట్టుకోలేకపోవడము, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఏమైంది? పోయింది. పొందకుండగానే జన్మ పోయింది. అయినప్పటికీ కూడా అతనికి నష్టం రాదంట. అలా పోయినప్పటికీ కూడా ఆ జన్మలో అతను మోక్షం పొందినప్పటికీ కూడా ఆ మరుసటి జన్మలో అతనికి మంచి హెల్ప్ చేసి పెడతానంటున్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదండి, ఈ కర్మ చేసి వెళ్తున్నాడు, సాధన చేసి వెళ్తున్నాడు. ఇక్కడే ఆ సాధనలో ఈడు లేకుండా ఆడులు కలిసిపోతే ఇంక రావడాలు పోవడాలు ఉండవు, కలిసిపోలేదు. అంచేత ఆడున్నాడు కదా, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడట? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ సుషీణాం శ్రీమతాంగే యోగభ్రష్టో అవిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోక. ఇక్కడ లోకాలు అన్నాడు కదండి. లోకాలంటే పుణ్యం చేసుకున్నటువంటి వాడికి సుఖాలు అనిపించడం కోసం భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనర్లోకము, తపోలోకము, సత్యలోకము. ఎన్ని లోకాలు? 7 లోకాలు. పుణ్యం చేశాడు, వాడికి సుఖాన్ని ఇవ్వాలి, ఆ పై లోకానికి పంపించాడు. ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే ఇంకా పై లోకాన్ని, ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే ఇంకా పై లోకాన్ని, ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే ఇంకా పై లోకాన్ని. అలా వెళ్ళిపోల్ది ఏమవుతుంది? శాశ్వతీ సమహ, లక్షల సంవత్సరాల టైం పడుతుంది ఆ పుణ్యఫలం అనిపించటానికి. అంటే సుఖాలు పైకి వెళ్ళిపోల్ది సుఖాలు. ఎన్ని జన్మలు? 7 లోకాలు. అంటే ఇక్కడ మనం పుట్టి చచ్చిపోతే ఎంత 100 సంవత్సరాల వయసు అంటున్నాం, ఆయుష్ అంటున్నాం. అక్కడ అలా కాదు, వేల సంవత్సరాలు ఉంటారు, సుఖాలు అనిపిస్తూ ఉంటారు. ఆ రకంగా పై లోకాలకు పంపిస్తాడు. కింద పాపం చేసినటువంటి వాడికి భూలోక అతల వితల తలాతల, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అంటారు. పాపం చేసినవాడికి ఇంకా ఎక్కువ, పాపం చేసినడికి ఇంకా కింద, ఇంకా ఎక్కువ చేసినడికి ఇంకా కింద. అంటే పాప ఫలాన్ని అనిపించడానికి కొన్ని లోకాలు, పుణ్య ఫలాన్ని అనిపించడానికి కొన్ని లోకాలు, 7 బద్దాల లోకాలు అంటారు. ఈ రకంగా సాధన చేసి సిద్ధించకుండా చచ్చిపోయినటువంటి వాడి కింది లోకాలకు పంపడట. ప్రాప్య పుణ్య కృతాంలో అంటే సుఖాలు అనిపించడానికి సృష్టించినటువంటి లోకాలు ఉన్నాయి కదా. పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు బోళ్ళంత పుణ్యం చేశారు, గుళ్ళు కట్టించారు, గోపురాలు కట్టించారు, సత్తరులు కట్టించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు అంటాం కదా. మరి వాళ్ళకి పుణ్యం వస్తుందా? మరి ఆ పుణ్యఫలాన్ని అనుభవింపజేయాలంటే పై లోకానికి పంపాలి కదా. అలాంటి ప్రాప్య పుణ్యకృత ఆ పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు ఏ ఏ లోకాలకి పంపించి ఆ లోకాలలో పుణ్యఫలాన్ని అనుభవింపచేస్తామో అట్టి మాదిరిగా ఆ లోకాలకు పంపించి ఉషిత్వ శాశ్వతి సమాహ, అనేక వేల సంవత్సరాలు ఆయా లోకాలలో సుఖాలు అనిపించారనమాట. ఆ తర్వాత సుషీణాం శ్రీమతాంగే యోగభ్రష్టో అభిజయ్. సుషీణాం శ్రీమతాంగే, అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు, ఈ సుఖాలు అనిపించి పుణ్యలోకాల నుంచి వచ్చినటువంటి వాడు ఉన్నాడు కదా. సుషీణాం శ్రీమతాంగే యోగభ్రష్టు అభిజయతి. యోగం సిద్ధించుకుంటుగా యోగంలో భ్రష్టుడు అవడం వల్ల అతను ఏం చేస్తాడు? సుషీణాం, మంచి శుషి శుభ్రత కలిగినటువంటి ఆచారవంతమైనటువంటి కుటుంబంలో, శ్రీమతాంగే, మంచి శ్రీమంతుడి ఇంట్లో పుట్టింటాడు. ఇంకా బాధలు భయాలు ఉండవు. ఇప్పుడు మనకు అంత బాధలే, ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, తినడానికి తిండి లేదు, పిల్లకి పెళ్లి చేయడానికి డబ్బు లేదు, ఎన్ని యాతలు, ఎన్ని సమస్యలు. ఇంకా సమస్యలు ఉండవు, ఇంకా ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఇంకా
పైగా మామూలుగా కర్మలు చేసి వెళ్ళినటువంటి వాడికి డబ్బు కలిగి కొద్ది సుఖాలు అనిపించాలనేటువంటి పరుగులు ఉంటాయి కదా. వీడి ముందు జన్మలో అలాంటి స్వభావంతో వెళ్ళలేదు. ఇంద్రియాలను నిరోధించడం కోసం ప్రయత్నం చేసాడు, కానీ నిరోధించలేకపోవడం వల్ల నష్టం వచ్చింది అంతే. అంతేకాని ఇప్పుడు అతనికి అలాగ డబ్బు వచ్చింది కదని చెప్పి పరుగులు పెట్టాడు. మరి ఏం చేస్తాడు? యోగ భ్రష్టో అభిజాయితీ. మళ్ళీ యోగం ఏదైతే భ్రష్టం అయిపోయిందో, ఎక్కడి నుంచి ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలెడతాడు. ఎంత ప్రయోజనం ఉందో చూడండి సాధన వల్ల. అంచేత ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహ. అంచేత నష్టం లేదు. కాకపోతే ఈ జన్మలో మోక్షం రాదు, కానీ మోక్షం రాకపోయినా కూడా పుణ్యలోకాలు వస్తాయి. మళ్ళీ జన్మలో సాధన మళ్ళీ మొదలు పెడతాడు. ఆ జన్మలో మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. వచ్చేస్తుంది అనలేదు. మళ్ళీ పుణ్యలోకాలకు వెళ్తాడు, సుఖాలు అందింతాడు, అక్కడ మోక్షం పొందుతాడు అనలేదండి. ఇక్కడ మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ చెయ్యాల్సిందే. ఆ రకంగా అథవా యోగినామేవ కులే భవతి ధీమతం. అలా కాకుండా కొంతమందిని ఇంకోలా కూడా చేస్తాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతం. సాక్షాత్ యోగులు వంశంలోనే పుట్టింటారు. యోగు వంశంలోనే పుట్టించి ఇంకా పుట్టుకతోటే అతనికి తల్లి గర్భంలో నుంచి పుట్టుకతోటే అతనికి జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తాడు. అతనికి ఆయనే వచ్చి ఉపదేశం చేసేస్తాడు. మళ్ళీ తిరగక్కర్లేదు ఏ గురువుల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళకుండానే ఆ కుర్రోడుగా ఉన్నప్పుడే చిన్నతనంలోనే ఎక్కడి నుంచో ఎవరో వచ్చి, ఎవరిలో అనుభవం కాదు. నేను 4వ తరగతి చదివేటప్పుడు నాకు గురువు గారు వచ్చి ఉపదేశం చేసి వెళ్ళారు. దీనికంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం అక్కర్లేదు. ఏంటిది 4వ తరగతి ఎంత, వయసు ఎంత, జ్ఞానం ఎంత అండి? 4వ తరగతి చదువుతున్నాను నేను. ఎవరో తెలదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలదు. వచ్చినాడు ఏదో చెప్పాడు, చేశాడు, ఉపదేశం చేశాడు, చాలా పెద్ద కథ అయింది అదంతా. అంటే కనిపించలేదు, మాయమైపోయాడు. అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? ఆ రకంగా అలాగ జన్మ కలిగించి ఏతత్తి దుర్లభతరంలోకే జన్మ ఎది దృశ్యం. అలాంటి జన్మ మాత్రం దుర్లభం, ఎక్కడో ఎవడికో వస్తుంటుంది, అందరికీ రాదు. ఆ రకంగా వాడు తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌరో దైవికం యతతేచ తతోబోయ సంసిద్ధో పూర్ణందన. ఈ శ్లోకాలు ఇంకా బాగా వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఏమి ఊహతోటి తెలుసుకునేది ఇది. ఈ రకంగా నివృత్తి చేసుకున్నటువంటి వాడు మోక్షం పొందుతాడు, ప్రవృత్తులు ఉన్నటువంటి వాడు జనన మరణాలు పొందుతూ ఉంటాడు. మరి మంచి విషయాన్ని తెలుసుకున్నాం కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో మనం ములగాలి, లీనం అవ్వాలి. ఊరికి చెప్పుకోవటం లేదు. ఏం చెయ్యాలి? ఎలా మొలగాలి? అలా చక్కగా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకొని ఓం నమ శివాయ